ఇంట్లో ఒక మంచి ఏసీ కొనుక్కోవాలి అనేది చాలామంది కల. ముఖ్యంగా ఫస్ట్ టైమర్స్ ఉంటారు, ఒక మంచి ఏసీ కొనుక్కుందాం మనం అని చెప్పి ఒక 30,000, 40,000, 50,000 ఎలాగో అలా సేవ్ చేసి ఈసారి కొనేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఒక లోకల్ ఆఫ్లైన్ షాప్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో కొంటారు. అండ్ లేదంటే పొరపాటున యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకోండి, బెస్ట్ 1.5 టన్ ఏసీస్ అని, ఇంకా వచ్చేస్తుంది అనమాట లిస్ట్ మొత్తం రకరకాల మంచి థంబ్నెయిల్స్తో. ఇంకా ఆ ఏసీ తీసుకోకపోతే ఏదో లాస్ అయిపోయాం అనే ఉద్దేశంతో థంబ్నెయిల్స్ పెడతారు. మొత్తం ఫేక్ ప్రమోషన్లు నమ్మొద్దు. పెద్ద యూట్యూబర్స్ మీరు చూసే ఒక 2-3 ఎవరైతే ఉంటారో డబ్బులు తీసుకునే చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఛానల్ అంత పెద్దగా అయిపోయింది. ఓకే, వాళ్ళు 2 రోజులకు ఒకసారి ఒక యూట్యూబర్ని చూశాను నేను, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక ఏసీ పెడతాడు. ప్రతి వీడియోకి ఇంకా బెస్ట్ ఏసీ అని పెడతాడు. నువ్వు ఆల్రెడీ 4 వీడియోల కింద బెస్ట్ ఏసీ అని పెట్టావు, మళ్ళీ ఇప్పుడు బెస్ట్ ఏసీ, అది బెస్టా ఇది బెస్టా? బెస్ట్ అనేది ఒకటే ఉంటుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే, అనవసరంగా అలాంటి వీడియోలు చూసి మీరు మోసపోవడం కంటే కూడా నేను ఒక గైడ్ లాగా మీకు నాకున్న నాలెడ్జ్ని చెప్తాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది. ఆడేదో ప్రోడక్ట్ రికమెండ్ చేశాడు, ఈడేదో ప్రోడక్ట్ రికమెండ్ చేశారు, నేనేదో రికమెండ్ చేశాను అనేది కాకుండా మీ పర్టిక్యులర్ అవసరానికి తగ్గట్టు ఏ ఏసీ తీసుకుంటే బాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఓకే, ఒక సేయింగ్ ఉంటుంది కదా, కొటేషన్, ఒక వ్యక్తికి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే ఇంకా వాడి లైఫ్ సెట్. అంతేగాని చేప ఇవ్వడం కంటే కూడా చేప ఎలా పట్టాలో నేర్పించాడు అనుకోండి, వాడు ఏదో ఒక టైంలో వాడికి ఆకలేసినప్పుడు చేపను పట్టుకుంటాడు, దాన్ని అమ్ముకుంటాడు, అది వాడి లైఫ్ సెట్. అలాంటిది నా ఉద్దేశం కూడా అదే అనమాట. మీకు ఎలాంటి ఏసీ తీసుకోవాలి, ఎలాంటి ఫీచర్స్ చూడాలి, ఫీచర్స్ గురించి తర్వాత మాట్లాడదాం. లేదంటే ఆఫ్లైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఎలాంటివి మనం ప్రశ్నలు అడగాలి, మనల్ని క్వశ్చన్స్. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెర్చ్ చేస్తున్నప్పుడు ఎలాంటి క్రైటీరియాతో మనం చూసుకోవాలి, ఏ ఏసీ మనకు, అది ముఖ్యంగా నేను చెప్పడం. పూర్తిగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నో ఫేక్ ప్రమోషన్స్, నథింగ్. ప్రోడక్ట్స్ కూడా రికమెండ్ చేస్తా, బట్ అందులో బెస్ట్ ఇది అని నేను చెప్పను. మీకు ఏదైతే కరెక్టో అందులోంచి ఆ ప్రోడక్ట్ మీరు తీసుకోండి. ఓకే, వాటికి సంబంధించిన లింక్స్ కూడా పెడతా. ఇకపోతే ఏసీ, అసలు ఏసీ పని ఏంటి పని? ఏసీ పని రూమ్ని చల్లపరచడం, ఇంటిని చల్లపరచడం, ఓకే, కూల్ చేయడం. అది ప్రైమరీ క్రైటీరియా అనమాట. అదొకటి బాగుంటే చాలు, మిగిలినవన్నీ కింద పైన అయినా కానీ పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు. అది పక్కన పెట్టి ఏసీలో ఈ ఫీచర్ ఉందా, ఏసీలో వైఫై ఉందా, ఏసీని మనం మొబైల్తో ఆపరేట్ చేయగలమా, ఏసీని వాయిస్ కమాండ్తో ఆపరేట్ అవి కూడా కావాలి. ఓకే, కొంతమందికి అవే ఇష్టం. బట్ దీనివల్ల ఏమవుతుందంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎక్కువగా టెక్నాలజీ మనం ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్గా ఏసీ పర్ఫార్మెన్స్ మీద పీసీబీ అనేది దెబ్బతింటుంది. ఓకే, పీసీబీ అనేది ఉంటుంది ఏసీలో. అంటే మనం మీకు కంప్యూటర్ భాషలో చెప్పాలంటే ఒక మదర్ బోర్డ్ అనేది ఉంటుంది, దాని మీద అనవసరంగా లోడ్ పడినట్టే కదా. సో అది దెబ్బతింటుంది, త్వరగా పోతుంది. సో మీకు ఏ ఏసీ కావాలనేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇంకా మీరు ఆఫ్లైన్కి వెళ్తారు. ఆఫ్లైన్కి వెళ్ళి మిస్టేక్స్ అనమాట, ఇవి చేసే మిస్టేక్స్. ఆఫ్లైన్కి వెళ్ళి మాకు మంచి ఏసీ కావాలండి కానీ ఆయన అడుగుతాడు, ఎంత అండి రూమ్ సైజ్ అంతా అని అడుగుతాడు. రూమ్ సైజ్ ఇదని చెప్పినా దానికి 1 టన్ సరిపోయినా కానీ వాడు 1.5 టన్నే అంటాడు, ఎందుకంటే వాడికి సేల్ ఎక్కువ అయితే వాడికి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఓకే, అండ్ మీరు ఒక పర్టికులర్ మోడల్ అడగడానికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 డేస్ బ్యాకే నేను నా ఫ్రెండ్ని కలిశాను. వాడి ఫ్యామిలీతో కలిసి వాళ్ళ అత్తగారు మామగారు వచ్చారనమాట. వెళ్ళారు, ఎల్జీ కొందామని వెళ్ళారు. ఓకే, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కాకుండా, లేదంటే ఉన్న బెస్ట్, ఇప్పుడు నేను చెప్పే బెస్ట్ 5 బ్రాండ్లలో ఏది కాకుండా వేరే ఏదో వేసి ఆ షాప్ కూడా అంటగట్టాడు. ఏంట్రా నీకు తెలుసు కదరా ఎందుకు తీసుకున్నావు అంటే, మనకు ఎందుకు వాళ్ళు కొనిస్తున్నా అన్నారు. సరే మనం సైలెంట్గా ఉండి వదిలే అన్నాడు. ఓకే, డన్, వదిలేశారు. సో ఈ షాప్ వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారంటే, కొంతమంది ఉంటారు జెన్యున్గా చెప్తారు. అది ఎందుకు, ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా ఒకటి ఉన్నాడు, నేను వెళ్తే జెన్యున్గా అని చెప్తాడు, అది వద్దులే అన్నా ఇది తీసుకో అన్నా అని అంటాడు. అది నాకు, నేనంటే ఏదో రెస్పెక్ట్, లేకపోతే మన ఆ ఫ్రెండ్ అని ఏదో అని చెప్తాడు. కానీ అందరికి అలా చెప్తారంటే వీ డోంట్ నో. అందరు షాపు సేల్స్మెన్ అలా ఉంటారంటే వీ డోంట్ నో. ఎందుకు అలా ఉండరు? ఇప్పుడు నేను ఈ ఎల్జీ డైకిని ఇవి అనుకోండి, వాళ్ళకి కమిషన్ తక్కువ వస్తుంది. ఒక 40,000 ఏసీ అమ్మాడు, వాడికి కమిషన్ 2%, 3% వస్తుంది. 40,000 అమ్మాడంటే వాడికి 2% అంటే ఎంత, 800. మహా అయితే 1,000 రూపాయలు, 2.5% అంటే 1,000 రూపాయలు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మా ఫ్రెండ్ తీసుకున్న బ్రాండ్ తీసుకున్నాడు అనుకోండి, వాడికి 10% కమిషన్ వస్తుంది, లేదంటే 5% కమిషన్ వస్తుంది.
2.5% ఎక్కడ, 10%, 5% ఎక్కడ. ఇక్కడ 1000 రూపాయలు అతనికి మార్జిన్ వచ్చేది, లేదంటే కమిషన్ వచ్చేది. ఇక్కడ 2000, 4000 వస్తుంది కదా. సో అదనమాట, అది మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఒక మొబైల్, ముఖ్యంగా స్మాల్ టౌన్స్లో ఇది జరుగుతుంటే, స్మాల్ టౌన్స్ కంటే కూడా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి ఆ చిన్న స్మాల్ టౌన్కి వచ్చి అక్కడ వివో, ఒప్పో అని మొబైల్ షాప్స్ పెట్టుంటాయి. వాళ్ళని తక్కువ చేయాలని కాదు, ఆ వివో, ఒప్పోని ఎనీవే తక్కువ చేసినా ఏం లేదులేండి. వీళ్ళు షాప్కి వస్తారు, పాపం మంచి మొబైలే తీసుకుందామని వస్తారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వివో, ఒప్పో ఫోన్తోనే బయటకు వస్తారు. ఎందుకంటే వాటి మీద కమిషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, సేల్స్ పర్సన్స్కి వాటికి మార్జిన్ ఎక్కువ మిగులుతుంది అనమాట. సో అలాంటి తప్పులు చేయొద్దు. సేల్స్ పర్సన్ ఇంకేమంటాడు, నేను 4 ఏసీలు అమ్మాయి వాళ్ళ, ఇదిగోండి నిన్నే ఇక్కడ ఇంకొక ఏసీ అమ్మాను నేను, ఇదే ఏసీ ఇదిగో వాళ్ళే తీసుకెళ్తున్నారు, ఇవాళ ఇన్స్టాలేషన్ కోసం జనం చెప్పడానికి వచ్చారు, టికెట్ రైజ్ చేయడానికి, చూడండి వాళ్ళే కావాలంటే అడగండి. ఆడు తీసుకున్నాడా లేదో తెలియదు, మనమేం వెళ్ళి అడగం కదా. ఇప్పటికీ ఈ వారంలో 10 ఏసీలు అమ్మే అంటారు, ఈ పర్టికులర్ బ్రాండ్ది చాలా బాగుంది అంటారు. ఏమి నమ్మొద్దు. ఓకే, మీకంటూ ఒక జడ్జిమెంట్ రావాలి. అందుకని ఈ ఎంటైర్ వీడియో కాన్సెప్ట్ అనమాట. ఇంకపోతే ఇందులో మనం స్టార్ రేటింగ్లు అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత రూమ్కి ఏ ఏసీ తీసుకుంటే బాగుంటుంది ప్రాక్టికల్గా చెప్తున్నా. ఓకే, ప్రాక్టికల్గా ఇది కింద పైన అంటే దీనికి ఒక కొలమానం అనేది ఏమి ఉండదు, కొంచెం సుమారుగా ఒక రేంజ్ అనేది ఉంటుంది, రేంజ్లో ఆపరేట్ చేద్దాం మనం. ఒకవేళ మీ రూమ్ కానీ ఫుల్ సన్లైట్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఇది ఉంది ఫుల్ సన్లైట్, ఇప్పుడు తుఫాన్ వస్తున్నట్టుంది అందుకని ఎక్కువగా వెళ్తురు రావట్లేదు. ఫుల్ సన్లైట్ వచ్చి ఒక 100-120 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, దానికి మీరు ఫుల్ సన్లైట్ పడుతూ ఉంటే, డైరెక్ట్గా ఎండ బాగా పడి హీట్ అవుతూ ఉంటే 1.5 టన్ తీసేసుకోండి. ఒకవేళ అక్కడ సన్లైట్ ఎక్కువగా పడకుండా నార్మల్గా కొంచెం క్లోజ్డ్గా ఉండి పై ఫ్లోర్లో కాకుండా కింద ఫ్లోర్లో ఉంటే అక్కడ 1 టన్ సరిపోతుంది. 1.5 టన్ ఇప్పుడు నేను చెప్పినట్టు సన్లైట్ ఎక్కువగా పడకుండా కింద ఫ్లోర్లో ఉన్నా కానీ, అప్పుడు మీరు ఈవెన్ 200 స్క్వేర్ ఫీట్ వరకు కూడా, 210 స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఇది తీసుకోవచ్చు. ఏది 1.5 టన్ అనేది తీసుకోవచ్చు. అర్థమైందా? ఒకవేళ ఫుల్ సన్లైట్ పడుతూ, ఇప్పుడు ఈ ఇల్లు అనేది టాప్ ఫ్లోర్లో ఉంది, ఇక్కడ ఫుల్ సన్లైట్ పడుతుంది అనమాట. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ అసలు ఇలా కొడుతూ ఉంటుంది, డైరెక్ట్గా వాల్స్ అన్నీ హీట్ టూ మచ్ హీట్ అనమాట. అలాంటి ప్రదేశాల పైన కూడా ఏం లేదు, ఇదే టాప్ ఫ్లోర్. రూమ్ వచ్చేసి 180 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది. సో అలాంటి చోట అయితే ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క ఏసీ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, యూజువల్లీ 180 స్క్వేర్ ఫీట్ కాబట్టి అక్కడ 1.5 టన్ అనేది తీసుకుంటే దట్ ఈస్ సఫిషియంట్. అది కూడా డిపెండింగ్ అపాన్ బ్రాండ్. ఆ బ్రాండ్స్ ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో ఇలాంటి క్రైటీరియాస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సుమారు ఒక 200 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటే వాళ్ళు చెప్తారు 140, 130 వరకే, 150 వరకే 1.5 టన్ అండి, తర్వాత ఇది సరిపోదని అంటారు. అంత సినిమా ఏం లేదు, సరిపోద్ది. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఓకే, 3 స్టార్ తీసుకోవాలా, 5 స్టార్ తీసుకోవాలి, ఇది ఒకటి మెయిన్గా మీకు ఉండే ఇదనమాట. 5 స్టార్ ఎవరికంటే, ఇప్పుడు సమ్మర్ ఉంది, సమ్మర్లో యూజువల్లీ ఏసీ 1 o'clock 2 o'clock ఆన్ చేసేస్తారు, ఈవినింగ్ 7 వరకు రన్ చేస్తారు. అంటే అక్కడ ఒక 6-7 అవర్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు 11కి ఎప్పుడుకో ఆన్ చేస్తారు, మళ్ళీ మార్నింగ్ ఆఫ్ చేయడం, లేదంటే నైట్ ఒక 2-3 గంటలు అలా చేసి 12కి 1 గంటకు ఎప్పుడో లేచినప్పుడు ఆఫ్ చేయడం. అక్కడికి ఎంత 10-12 అవర్స్ అయిపోయింది అక్కడ. అలా మీరు యూజ్ చేస్తున్నట్లయితే, అండ్ చలికాలంలో కానీ లేదంటే వర్షాకాలంలో కానీ మేము ఏసీ యూజ్ చేస్తాం, కాసేపు అయినా యూజ్ చేస్తాం, ఊరికే 1 గంట ఆన్ చేసి అయినా యూజ్ చేస్తాం మేము. లేదంటే ఆఫ్టర్నూన్స్ మనకు బాగానే, సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఎండ ఉంటుంది, చలికాలమైనా ఎండ, వర్షాకాలమైనా ఎప్పుడైనా ఎండ ఉంటుంది. ఎలా అంటే ఇయర్ మొత్తం యూజ్ చేస్తాం, 2 రోజులకు ఒకసారైనా 3 రోజులకు ఒకసారైనా యూజ్ చేస్తాం అనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ 5 స్టార్. అంతే, మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, 5,000 రూపాయల డిఫరెన్స్. బట్ పవర్ బిల్ వచ్చేటప్పుడు మీరు లాంగ్ రన్లో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఓకే, లేదు మేము ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తాం. చాలామందికి మంచి ఇళ్ళు ఉంటాయి, మంచి అపార్ట్మెంట్లు, మంచి సీల్డ్ రూమ్స్ ఉంటాయి అనమాట. అక్కడ 1 టన్ కూడా 3 స్టార్ లేదంటే అలాంటి రూమ్స్ కూడా 3 స్టార్ 1 టన్ అవి కూడా సరిపోతాయి, తక్కువ కెపాసిటీ అని. ఎందుకంటే సీలింగ్ చాలా బాగుంటుంది వాళ్ళకి, రూమ్ అంతా కంప్లీట్ క్లోజ్డ్గా ఉంటుంది, విండోస్ ఎక్కువ ఉండవు, ఉన్నా కానీ కంప్లీట్ క్లోజ్గా ఉంటాయి. అలాంటి చోట అప్పుడప్పుడే యూజ్ చేస్తాం మేము, సమ్మర్ యూజ్ చేస్తాం, మళ్ళీ ఎప్పుడుకో కావాలనుకుంటే యూజ్ చేసుకుంటాం అనుకుంటే 3 స్టార్ తీసుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. ఓకే, చిన్న రూమ్స్ ఉన్నాయి 1 టన్ తీసుకోండి 3 స్టార్,
1 టన్లో 5 స్టార్ నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు 1 టన్ 5 స్టార్ తీసుకునే కాడికి అంత డబ్బు పెట్టే బదులు 1 టన్ 1.5 టన్ 3 స్టార్ వచ్చేస్తుంది అదే మనీకి. అర్థమైందా? మీరు అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. అక్కడ అది ఇంకా 3 స్టార్. ఇంకా మీకు ఫేక్ యూట్యూబర్లు వచ్చి వెనకొచ్చి ఇదిగోండి ఐసీ రేటింగ్. ఓకే, ఐసీ రేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు 5 స్టార్ తీసుకున్నారనుకోండి, అన్ని ఏసీలకి 5.2, 5.3, 5.8 అంతే ఉంది రేటింగ్. 2025 వరకు ఉంటేనే ఇది, ఇప్పుడు 2026 వచ్చేసింది కాబట్టి 1 స్టార్ తగ్గిపోయినట్లే, 2 సంవత్సరాలకు 1 స్టార్ తగ్గిపోయి ఎవడు చెప్పాడు? సరే ఓకే, అది ఏంటంటే పేపర్ మీద 2 సంవత్సరాలకు ఒకసారి స్టార్ తగ్గుతుంది. ఎలా అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, వాటికి కంప్లైంట్స్ ఇవ్వడం. ఇప్పుడు నేను ఏసీ యూజ్ చేస్తున్నాను, గత 6-7 ఏళ్ళుగా ఒక ఏసీ యూజ్ చేస్తున్నాను, అంతే కూలింగ్ ఉంది, అంతే బాగుంది. పవర్ బిల్లు ఎప్పట్లాగే వస్తుంది, నార్మల్గానే వస్తుంది నాకు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయిందా కదా అని చెప్పి నా 5 స్టార్ ఏసీ 0 స్టార్ అయిపోదు కదా. అర్థం ఉందా మీకు? మార్కెటింగ్ గిమిక్స్ ఇవన్నీ, బ్రాండ్స్ యూట్యూబర్స్ కలిపి చేసే మార్కెటింగ్ గిమిక్స్. యూ నీడ్ టు అండర్స్టాండ్. యు సీ? ఓకే, అలా ఏముండదు. మీరు 2025 మోడల్ తీసుకున్నా కానీ మీకు తక్కువకి వస్తుంటే బాగానే ఉంటుంది. ఈవెన్ 2024 మోడల్ అయినా బాగానే ఉంటుంది. 2026 ఉంటే డెఫినెట్లీ టేక్ ఇట్, బట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఐసీ రేటింగ్ యూజువల్లీ యూ కెన్ సే దట్. బట్ అక్కడ చెక్ చేయాల్సింది మీరు ఏంటంటే కూలింగ్ కెపాసిటీ ఒకటి మాత్రం చూడాలి. ఓకే, కూలింగ్ కెపాసిటీ యూజువల్లీ డైకిన్ అండ్ పానాసోనిక్. ఇక్కడ 2 బ్రాండ్ల గురించి నేను మాట్లాడను. ఒకటి మిట్సుబిషి, 2 ఓ జనరల్. ఎందుకంటే మిట్సుబిషి ఓ జనరల్ కొనేవాళ్ళు వీడియోలు చూడరు, వెళ్తారు తీసుకొచ్చి పెట్టుకొచ్చుకుంటారు అంతే. ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్. ఎందుకు బెస్ట్? సర్టెన్ క్రైటీరియాస్ ఉంటాయి, అందుకని ప్రైస్ కూడా ఎక్కువ. అందుకనే అవి నేను చెప్తాను లాస్ట్లో వాటి గురించి కూడా. బట్ ఈ పానాసోనిక్ కానీ డైకిన్ కానీ ఇవి తీసుకున్నారనుకోండి, కూలింగ్ కెపాసిటీ 5400, 5600 అలా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన డైకిన్ మోడల్లో 5000 ఉంది. ఇంతకుముందు మోడల్ 2025 మోడల్ వచ్చేసి 5280 ఉంది కూలింగ్ కెపాసిటీ. ఈ కూలింగ్ కెపాసిటీ ఏంటంటే రూమ్ని ఎంత క్విక్గా కూల్ చేయగలదు. ఓకే, మీకు కెమిస్ట్రీ చదువుకుని ఉంటే, లేదంటే థర్మోడైనమిక్స్ అవి చదువుకుని ఉంటే స్పెసిఫిక్ హీట్, లేటెంట్ హీట్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయన్నమాట. 1 గ్రాము 1 మోల్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచాలంటే ఎంత హీట్ కావాలి, ఇలాంటి కాన్సెప్ట్ అది. ఓకే, కొంచెం సైంటిఫిక్గా వెళ్తే మరి మీరు అదొకటి చూసుకుంటే చాలు. 5000 లేదంటే మీరు ఎల్జీ తీసుకుంటే 4800 ఉంటుంది. బట్ అది వేరే వాటి ద్వారా కంపెన్సేట్ అవుతుంది, చాలా క్విక్ కూలింగ్ వల్ల కంపెన్సేట్ అవుతుంది, ఎందుకంటే డ్యూయల్ ఇన్వర్టర్ వల్ల. అదొకటి చూసుకోండి. మీకు తక్కువలో వస్తాయి చూసారా, ఇప్పుడు ఏవైతే ఈ ఫేక్ యూట్యూబర్స్ రికమెండ్ చేస్తారో, 3000 రూపాయల ఆఫ్, 5000 రూపాయల ఆఫ్ అని రికమెండ్ చేస్తారు, వాటి కూలింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, లిటరల్లీ చాలా తక్కువ ఉంటుంది. 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకున్నా కానీ దానిలో కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 4400, 4500 ఉంటుంది. ఓకే, కనీసం 5000కి దరిదాపుల్లో కూడా ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నేను చూసింది ఏంటంటే, ఒక ఆవిడ ఉంటుంది యూట్యూబ్లో, డైరెక్ట్ అటాక్. ఎందుకంటే జనాల్ని మోసం చేసే వాళ్ళ మీద ఇలాగే అటాక్ ఉంటుంది మనది. ఓకే, ఏం పెట్టారంటే, ఓకే ఒక ఏసీ పెట్టాం, ఆన్ చేసాం. ఇది ఇప్పుడు చూడండి గైస్, ఇది 20 డిగ్రీస్కి రావడానికి మనకి ఒక 30 మినిట్స్ పట్టింది. ఇది 20 డిగ్రీస్కి రావడానికి ఇది ఒక 40 మినిట్స్ పట్టింది. అది వచ్చేసి 35 మినిట్స్ పట్టింది. అందువల్ల ఇది త్వరగా కూల్ చేసింది కాబట్టి ఇది బెస్ట్, అది సెకండ్, అది థర్డ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? అసలు నువ్వు ఎక్కడ టెస్ట్ చేసావో తెలుసు. 3 ఏసీలు ఒక రూమ్లో అయితే నువ్వు పెట్టలేదు కదా. ఓకే, క్రైటీరియా వేరు కదా. ఈ ఏసీ ఇక్కడ పెట్టావు, ఇంకో ఏసీ ఇంకో రూమ్లో పెట్టావు, ఇంకో ఏసీ నీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకుని వచ్చావు నువ్వు. ఆ ఫ్రెండ్ ఇంటికి డైరెక్ట్ సన్లైట్ ఉందా, రూఫ్ టాప్ మీద ఉందా, లేదంటే ప్రాపర్ సీలింగ్ ఉందా, అవన్నీ తెలియదు కదా. సో ఐడియల్ కండిషన్స్లో ఇవన్నీ టెస్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇంకొక విషయం, ఇది తీసుకుంటే కరెంటు బిల్ అంతా సేవ్ అవుతుంది, అది తీసుకుంటే కరెంటు బిల్ అంతా సేవ్ అవుతుంది. ఐ అండర్స్టాండ్, కరెంటు బిల్ సేవ్ అవుతుంది, బట్ దట్ ఈజ్ నాట్ ద మెయిన్ పాయింట్. ఏసీ మీరు పెడుతున్నారు అంటేనే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది, ఇది మీ మైండ్లో పెట్టుకోండి. బట్ ఏ ఏసీ కొనాలి? ఎక్కువ లేగను చెప్పేస్తాను నేను. ఇప్పుడు నేను మీకు రికమెండ్ చేసే ఏసీస్ అన్ని ర్యాంకింగ్ వైజ్ ఏమీ ఉండవు. మీకు ఏ పర్టికులర్ ఏసీ అయితే సూట్ అవుతుందో అది ఆర్డర్ చేసుకోండి. నా పందా ఏంటంటే 2000, 3000 లేదా 4000 ఎక్స్ట్రా అయినా పర్లేదు, రిప్యూటెడ్ మోడల్స్కి వెళ్దాం. ఓకేనా? జస్ట్ బికాజ్ ఒక 3000 డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఏ ఏసీ పెడితే ఆ ఏసీ రికమెండ్ చేయను. మనకు పని చేయాలి ఏసీ అనేది, అట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా బాగా ఉండాలి. ఫస్ట్ ఏసీ వచ్చేసి డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ.
ఇదేంటంటే డైకిన్ అనే బ్రాండ్ ఎందుకు పెట్టానంటే ఇది ఒక హెవీ డ్యూటీ ఏసీ అనమాట. ఒకవేళ మీరు ఫీచర్స్తో పెద్ద సంబంధం లేకుండా కూలింగ్ మాత్రం టాప్ మోస్ట్ అల్ట్రా లెవెల్లో కావాలి అనుకుంటే ఈ ఏసీ చూడండి. ఫీచర్స్ పెద్దగా ఉండవు ఏసీలో. ఏసీ పని ఏంటి, మనం ఆన్ చేస్తే రూమ్ని చల్లబరచాలి, కూల్ చేయాలి. అలాంటి ఏసీ కోసం మీరు చూసుకుంటున్నట్లయితే ఈ ఏసీకి వెళ్ళండి. ఇదొక ఏంటంటే హెవీ డ్యూటీ ఏసీ, జస్ట్ లైక్ ఓ జనరల్ మిట్సుబిషి ఏసీస్ ఉంటాయి కదా మనకి, అలాంటి ఏసీ అనమాట ఇది. దీనిలో 100% కాపర్ పైప్స్ ఉంటాయి. సో రస్ట్కి సంబంధించిన అసలు ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ పిఎం 1.0 ఫిల్టర్స్ని యూజ్ చేశారు. యూజువల్లీ ఏసీస్లో పిఎం 2.5 ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, దీనిలో 1.0 ఫిల్టర్స్ యూజ్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే డస్ట్ని చాలా ఎక్కువగా ట్రాప్ చేస్తుంది, ప్యూర్ ఎయిర్ అనేది మనకు బయటకు పంపిస్తుంది. ఈ అపాటియో ఫిల్టర్స్ ఇవన్నీ గిమిక్స్, నార్మల్ ఫిల్టర్స్ యూజ్ చేశారు అంతే. ఇంకా మీకు ఒక డౌట్ ఉంటుంది, ఏటీకే మోడలా, డైకిన్లో ఎస్పెషల్లీ ఏటీకే మోడలా, ఎంటీకే మోడలా, లేదంటే ఎఫ్టీకే మోడల్ అని ఉంటుంది. ఆఫ్లైన్లో కొన్ని వేరే ఏసీస్ ఉంటాయి, ఆన్లైన్లో కొన్ని వేరే ఏసీస్ ఉంటాయి. ఏ మోడల్ తీసుకోవాలి అని డౌట్ ఉంటుంది. డౌట్ ఏం అక్కర్లేదు. లోపల లోపల పెట్టే పీసీబీ సేమ్, కంప్రెసర్ సేమ్, మొత్తం సేమ్. బయట ఈ ప్యానల్ ఏదైతే ఉందో అవుట్డోర్ ప్యానల్ అదొక్కటి మార్చేసి ఎఫ్టీకే మోడల్ అని ఎంటీకే మోడల్ అని అంటాడు. అంతకు మించి అసలు ఏమీ లేదు. ఇవన్నీ మార్కెటింగ్ గిమిక్స్, మిమ్మల్ని మోసం చేయడానికి చేసే మార్కెటింగ్ గిమిక్స్. ఈ మోడల్ వద్దు సార్, ఆ మోడల్ అని అంట. మీకు బెస్ట్ మోడల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లింక్ నేను అమెజాన్లో ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అదే పర్చేస్ చేయండి. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు ఇన్ కేస్ కావాలనుకుంటే. అమెజానే పెడతాను నేను, ఫ్లిప్కార్ట్ని నేను నమ్మను అంతే. ఎందుకంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అసలు కస్టమర్ సపోర్ట్ ఉండదు. కనీసం అమెజాన్ వాడు మనం చెప్పింది వింటాడు, రిఫండ్ చేస్తాడు ఏదైనా ప్రాబ్లం వస్తే. బట్ ఏసీకి ప్రాబ్లం రాదులేండి. ఇది 2026 మోడల్ కూడా ఉంది, కానీ అది నేను రికమెండ్ చేయను. 2025 మోడలే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కూలింగ్ కెపాసిటీ అనేది 2025 మోడల్లో చాలా ఎక్కువ ఉంది. 5280 ఉంది కూలింగ్ కెపాసిటీ. అదొకటే మీరు చూసుకోవాల్సింది. దీనిలో R32 గ్యాస్ అనేది వాడారు. అండ్ 4-వే స్వింగ్ అనేది ఉంటుంది ఏసీలో. ఇవి ఉన్నాయి కదా, ఇవి టాప్ బాటమ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లెఫ్ట్ రైట్ 4-వే స్వింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో డైకిన్ మోడల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కోండా ఎయిర్ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, కోండా ఎయిర్ ఫ్లో. ఇదేంటంటే ఈ ఫిన్స్ ఉన్నాయి కదా, ఇవి గాలి పైకి కొడతాయి అనమాట. తర్వాత ఈ టెక్నాలజీని స్లోగా ఎల్జీ అడాప్ట్ చేసుకుంటే మిగిలిన కంపెనీస్ అన్నీ అడాప్ట్ చేసుకున్నాయి, కానీ ఫస్ట్ ఈ టెక్నాలజీ డైకిన్లోనే వచ్చింది. ఈ ఫిన్స్లోంచి గాలి బయటకు వచ్చి పైన రూఫ్ టాప్కి అండ్ గోడలకి తగులుతుందన్నమాట. దానివల్ల గోడలు చల్లబరిచి రూఫ్ టాప్ చల్లబరిచి ఓవరాల్గా రూమ్ చాలా క్విక్గా కూల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆ టెక్నాలజీ ఉంది ఇందులో. వెరీ గుడ్ ఏసీ. బేసిక్గా ఈ ఏసీ ఎందుకు రికమెండ్ చేస్తానంటే ఏసీ పని కూల్ చేయడం కదా, చల్లబరచడం. ఓకే, ఆ పని బాగా చేస్తుంది. పవర్ చిల్ అనే ఒక మోడ్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే ఇండోర్ యూనిట్లో ఉన్న ఈ ఫ్యాన్ స్పీడ్ చాలా ఎక్కువగా తిరిగి అల్ట్రా లెవెల్లో కూలింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పే ప్రతి ఏసీకి నేను చెప్పే ప్రతి ఏసీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అనేది ఓవరాల్ ప్రోడక్ట్ మీద ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ బట్ చెప్తున్నా, ఓవరాల్ ప్రోడక్ట్ మీద 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది. అంటే ప్రోడక్ట్లో ఓవరాల్ ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 1 year వరకు వాళ్ళు చూసుకుంటారు. అండ్ 10 years ఆన్ కంప్రెసర్. నేను తెచ్చిన ప్రతి ఏసీలో 10 years ఉంటుంది ఈ లిస్ట్లో. అండ్ 5 years ఆన్ పీసీబీ. ఓకే, పీసీబీ అంటే ఏంటంటే జస్ట్ లైక్ మదర్ బోర్డ్ అనమాట కంప్యూటర్లోది. సో 10 years ఆన్ కంప్రెసర్, 5 years ఆన్ పీసీబీ. ఐసీ వాల్యూ వచ్చేసి 5.2. దీని మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టద్దు. సూటబుల్ ఫర్ లార్జ్ సైజ్డ్ రూమ్స్. డైకిన్ అయితే 200 square feet వరకు పెట్టుకోవచ్చు. ఎవరు యూజ్ చేయాలి దీన్ని అనుకుంటే, ఒకవేళ మీ రూమ్ కానీ డైరెక్ట్ సన్లైట్ పడుతూ ఉంటే, అది కూడా మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా పడుతుంటే, ఓకే, లేదంటే రూఫ్ టాప్ ఫ్లోర్లో మీ రూమ్ కానీ ఉంటే డెఫినెట్లీ గో ఫర్ డైకిన్. ఓకే, మిగిలిన ఏసీస్ నేను రికమెండ్ చేయను. ఓకే, డైకిన్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్తాడు. ప్రతి ఇన్వర్టర్ ఏసీకి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అనే చెప్తారు వాళ్ళందరూ. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఎక్కడ వేరే కంట్రీస్లో అయితే పర్లేదు, ఎందుకంటే అక్కడ ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ అనేవి ఉండవు. కానీ మన ఇండియాలో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటే డెఫినెట్లీ పీసీబీ అనేది పాడవుతుంది లోపల. ఒకవేళ మీకు స్టెబిలైజర్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది అది. ఓకే, ఈ ఏసీ అనేది బయట 52 degrees టెంపరేచర్ ఉన్నంత వరకు ఇది పనిచేస్తుంది. తర్వాత ట్రిప్ అవుతుంది, అంటే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ మీరు ఆన్ చేసుకోవచ్చు. సో నన్ను అడిగితే మీ మెయిన్ ప్రయారిటీ కూలింగ్ ప్లస్ ఫీచర్స్ పెద్దగా వాడడం మేము అనుకుంటే గో విత్ డైకిన్.
వెరీ రిప్యూటబుల్ బ్రాండ్. జస్ట్ లైక్ ఓ జనరల్, మిట్సుబిషి హెవీ డ్యూటీ ఏసీస్ ఏవైతే ఉంటాయో ఇండియాలో మనకి హెవీ డ్యూటీ ఏసీ. నెక్స్ట్ ఏసీ వచ్చేసి పానాసోనిక్ 1.5 టన్ ఏసీ. ఇది ఒక జపనీస్ బ్రాండ్ అనమాట. లాస్ట్ 5 years నుంచి ఈ ఏసీస్ చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం కూలింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఫీచర్స్ మాకు కావాలి, లైక్ అలెక్సాకి కనెక్ట్ చేయాలి, వైఫైకి కనెక్ట్ చేయాలి, లేదంటే గూగుల్కి కనెక్ట్ చేయాలి అని అనుకుంటే ఈ ఏసీ తీసుకోండి. ఫీచర్స్ వైజ్ ఈ ఏసీ టాప్ నాచ్. మీకు ఇక్కడ చూడండి, నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్మార్ట్ ఏసీ కింద చూడండి, వర్క్స్ విత్ అలెక్సా అండ్ హే గూగుల్. మీరు ఇంట్లోకి రాగానే అలెక్సా టర్న్ ఆన్ ద ఏసీ అనగానే ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయిపోతుంది. అలెక్సా ఇంక్రీజ్ ద టెంపరేచర్, డిక్రీజ్ ద టెంపరేచర్, అట్ ద సేమ్ టైం గూగుల్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఇదంతా ఇలా వాయిస్ కమాండ్స్తో పనిచేస్తుంది అనమాట ఈ ఏసీ. అండ్ మిరాయ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా మీరు దాంతో కూడా కంట్రోల్ చేయొచ్చు. యూజువల్లీ మొబైల్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అదొక్కటే దానికి దీనికి డిఫరెన్స్. ఇది వచ్చేసి 2026 మోడల్, 44,999 ఉంది. ఒకవేళ మీరు అమెజాన్ పే ఐసిఐసి కార్డ్ కానీ వాడుతుంటే 2,200 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. వేరే బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ వాడితే 2,500 వరకు ఆఫ్ వస్తుంది. అది మీరు చూసుకోండి, మీరు చూసుకునేటప్పుడు. ఓకే, ఆర్డర్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పెడతాను. డస్ట్ బస్టర్ టెక్నాలజీ అంటాడు. డస్ట్ బస్టర్ టెక్నాలజీ అంటే ఏంటంటే అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా, ఇదిగోండి, ఇది అవుట్డోర్ యూనిట్. అవుట్డోర్ యూనిట్కి బయట కూడా కొంచెం దుమ్ము, డస్ట్ అది ఎక్కువగా పడుతుంది అనమాట. అది యూజువల్లీ ఎవరు క్లీన్ చేయరు, ఎప్పుడన్నా సర్వీస్ అప్పుడు తప్పిస్తే. కానీ ఈ టెక్నాలజీ వల్ల ఇది ఏమవుతుందంటే ఈ ఫ్యాన్ రివర్స్లో తిరిగి బయటకు తన్నేస్తుంది అనమాట డస్ట్ మొత్తాన్ని. సో అదొకటి యూజ్ చేశారు. PM0.1 ఫిల్టర్స్ అనేవి యూజ్ చేశారు దీనిలో. PM0.1 ఫిల్టర్, ఇందాక 1.0 ఫిల్టర్స్ చూసాం మనం, 0.1 ఫిల్టర్స్. సో 0.1 ఫిల్టర్స్ యూజ్ చేయడం వల్ల దీనిలో ఇంకా ఎక్కువగా డస్ట్ అనేది ట్రాప్ అవుతుంది. ఇందాక ఏసీకి దీనికి ఈ పైన ఫిన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిన్స్కి బ్లూ కోటింగ్ లేదంటే ఏదో ఒక కోటింగ్ అనేది వేస్తారు. దానివల్ల రస్ట్ అనేది పట్టదు. ఈ టెక్ మ్యాటర్ ఎనేబుల్డ్ ఏదేదో ఏఐ, ఇదంతా ఫైన్. ఏఐ అంటే ఇంకా ఉంది కదా, ఇది గూగుల్ అండ్ అలెక్సా అదే. ఇవన్నీ హయ్యర్ ఎయిర్ ఫ్లో, అన్నిటికీ హయ్యర్ ఎయిర్ ఫ్లోనే ఉంటుంది. కాపర్ కండెన్సర్, 100% కాపర్ కాయిల్ అనేది కండెన్సర్ అనేది యూజ్ చేశారు. 8-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ. 8-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనకి కొన్నిసార్లు రూమ్ చిన్నగా ఉంటుంది, ఓకే, లేదంటే రూమ్లో ఒకళ్ళిద్దరే ఉంటారు. అప్పుడు మనకి 1.5 టన్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఏసీని. కొంచెం టోన్ డౌన్ చేయొచ్చు. సో ఈ 8-in-1 టెక్నాలజీకి మనం 1.3 టన్కి, 1 టన్కి, 0.8 టన్కి, 0.5 టన్కి అలా మనం తగ్గించుకుంటూ రావచ్చు ఏసీ కెపాసిటీని. దానివల్ల పవర్ సేవ్ అవుతుంది అంతే. ఓకే, టెక్నాలజీ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. పానాసోనిక్ ఒకటి గుర్తుపెట్టుకుంటే, పానాసోనిక్ ఏసీస్ ఏవైనా కానీ టెక్నాలజీ వైజ్ టాప్ నాచ్ ఉంటాయి. అంటే కొత్త కొత్త ఫీచర్స్ అన్నీ ఉంటాయి దీనిలో. అండ్ మీకు ఇక్కడ కూలింగ్ కెపాసిటీ చూడండి, 5,100. సేమ్ మన డైకిన్ లాగే దానికి 5,200 ఉంది, 5,100 ఉంది. డైకిన్ నేను 2026 మోడల్ అయితే రికమెండ్ చేయను, దానికి కూలింగ్ కెపాసిటీ తక్కువ. అందుకని 2025 మోడలే పెట్టాను. దట్ ఈస్ ఫైన్ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే. అండ్ దీనికి కూడా మీకు 1 year ఆన్ హోల్ ప్రోడక్ట్ వారంటీ అనేది, మీకు కింద వారంటీ ఇచ్చాడు లేదు, బట్ 10 years ఆన్ కంప్రెసర్. ఈ కంప్రెసర్ మీద 10 years ఉంటుంది. 5 years ఆన్ పీసీబీ, జస్ట్ లైక్ ఇందాకటే ఏసీ. అండ్ 1 year ఆన్ హోల్ ప్రోడక్ట్. ఈ ఎంటైర్ ప్రోడక్ట్ మీద ప్రతి ఏసీ 1 year ఇస్తుంది, ఎక్సెప్ట్ వోల్టాస్ అనేది, ఈ వోల్టాస్ అండ్ గోద్రేజ్ ఈ 2 కంపెనీలు 5 years ఇచ్చేస్తాయి అనమాట ఎంటైర్ ప్రోడక్ట్ మీద. సో మీరు ఒకవేళ ఫీచర్ బేస్డ్ ఏసీ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం కూలింగ్ టాప్ నాచ్ ఉండాలి, హెవీ డ్యూటీ ఏసీ కావాలి అనుకుంటే పానాసోనిక్కి తీసుకోండి. ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి సరిగ్గా పని చేయకుండా ఉంటుంది అలా ఏమి అనుకోవద్దు మీరు, లోడ్ ఎక్కువ పడుతుందని. అఫ్కోర్స్ సమ్ టైమ్స్ పడుతుంది, బట్ ఇట్స్ జపనీస్ టెక్నాలజీ. సో దాట్స్ ఇట్. వెరీ గుడ్ ఏసీ పానాసోనిక్, మీరు డౌట్ అక్కర్లేదు, చాలా బాగుంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏసీ వచ్చేసి, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ లగ్జూరియస్ అండ్ ప్రీమియం ఏసీ, దెన్ ఎల్జీ ఏసీ అనమాట. ఇది ఒక లగ్జరీ ఏసీ. ఇది అందరికీ రికమెండ్ చేయను. ఎవరికి రికమెండ్ చేస్తానంటే నేను, ఒకవేళ మీ ఇంట్లోకి డస్ట్ ఎక్కువగా రాదు, లేదంటే మీ ఇల్లు మీ ఫ్లాట్ టాప్ ఫ్లోర్స్లో ఉంది, లైక్ 5th floor ఆర్ 10th floor అక్కడ ఉంది అనుకుంటే డెఫినెట్లీ కళ్ళు మూసుకొని ఎల్జీ ఏసీ తీసుకోండి. ఎల్జీ ఏసీ తీసుకోవడం వల్ల మీకు డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అనమాట. అంటే ఒక కంప్రెసర్ని 2 భాగాలుగా చేసి 2 చిన్న కంప్రెసర్లుగా పెట్టి చాలా త్వరగా క్విక్గా కూలింగ్ ఇవ్వడానికి ఈ టెక్నాలజీ యూజ్ చేశారు. సో ఇందులో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఏసీ కొంటున్నారు అంటే డస్ట్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రం
ఒకవేళ మీ ఇంట్లోకి డస్ట్ వస్తుందంటే అసలు అక్కడ కొన్నది ఏసీ. ఎందుకంటే ఫిల్టర్స్ చాలా బాగుంటాయి దీనివి. పైన ఫిల్టర్స్ అనేవి మీరు అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఏసీకి మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కానీ డైకిన్ అనేది చాలా ఎక్కువగా ట్రాప్ చేస్తుంది అనమాట డస్ట్ని. ఇప్పుడు ఏంటంటే అసలు డస్ట్ బయటికి ఇవ్వకూడదు అని చెప్పి ట్రాప్ చేస్తూ ఉంటాడు. అదొకటి మీరు చూసుకోవాలి. డస్ట్ ఎక్కువగా లేని ప్రదేశాల్లో మాత్రం ఈ ఏసీ తీసుకోండి. చాలా లగ్జరీ ఉంటుంది, లగ్జూరియస్గా ఉంటుంది. అండ్ చాలా క్వైట్ ఏసీ ఇది, వెరీ సైలెంట్ ఏసీ. సౌండ్ అనేది రాదనమాట. ఇందాక చెప్పిన ఏసీలన్నీ కొంచెం సౌండ్ వస్తాయి ఇండోర్ యూనిట్లో, అంటే మీకు బయట గాలి వచ్చేయటం. ఈ ఏసీ అసలు సౌండ్ రాదు. మీకు మంచి విల్లా, మంచి అపార్ట్మెంట్స్, అలాంటి మంచి ఫ్లాట్స్ కానీ ఉంటే ఈ ఏసీ మాత్రం తీసుకోండి డైకిన్. ఇందులో ఇంకా 4-వే స్వింగ్ ఉంటుంది. టాప్ బాటమ్ ఈ ఉన్నాయి కదా, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ అండ్ ఏఐ కన్వర్టబుల్ మోడల్. దీనికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతో మీరు చూసుకోవచ్చు, డయాగ్నైజ్ చేయొచ్చు. 100% కాపర్ కండెన్సర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఈ డైకిన్ ఏసీ అనేది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ చూపిస్తాను. ఇదిగోండి, 1 ఇయర్ ఆన్ కాంప్రహెన్సివ్ ప్రోడక్ట్, అంటే ఓవరాల్ మొత్తం ప్రోడక్ట్ మీద 1 ఇయర్, 5 ఇయర్స్ ఆన్ పీసీబీ, మోటార్ మీద 10 ఇయర్స్ ఆన్ కంప్రెసర్. అది R32 గ్యాస్ యూజ్ చేస్తారు. సో నో ఇష్యూస్. ఈ ఈ మోడల్స్ అన్నీ వద్దు, నాన్ వైఫై మోడల్స్ వద్దు. ప్రజెంట్ 2026 మోడల్ అనేది రిలీజ్ అయింది. దీనిలో మీకు ఒక మోడ్ చూపిస్తా. విరాట్ డైట్ అని ఒక మోడ్ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ, ఇక విరాట్. ఈ మోడల్ ఏంటంటే ఇంతకుముందు హెచ్సి హై కూలింగ్ అని ఒక మోడ్ ఉండేది. దాన్నే వీడు రీబ్రాండ్ చేసి విరాట్ డైట్ అని పెట్టాడు. అంటే ఏంటంటే ఇప్పుడు 1.5 టన్ ఏసీ కదా, 1.5 టన్ ఏసీని మనం ఆ హై కూలింగ్ కెపాసిటీ చేస్తే అది 18 డిగ్రీస్కి వచ్చేసి లోపల ఇండోర్ యూనిట్ ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరిగి అది 1.6, 1.7 టన్ కెపాసిటీ వరకు ఒక 30 మినిట్స్ వరకు పనిచేస్తుంది అనమాట. దానివల్ల ఏదన్నా రూమ్ చాలా హాట్గా ఉన్నా అప్పుడే మనం వచ్చేసినా కానీ చాలా కూల్ అయిపోతుంది. 30 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏ టెంపరేచర్ అయితే పెడతారో ఆ టెంపరేచర్కి బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ దే. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పెడతాను. అన్ని అమెజాన్ లింక్సే పెడతాను, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేది పెట్టను. ఒకవేళ చెప్పా కదా ఇది ఎవరికి అనేది, అది ఇందులో కూడా 6-in-1 స్టేజ్ కన్వర్టబుల్ ఉంటుంది. లైక్ 1.5 టన్ నుంచి 1.4 టన్, 1.3 టన్, 1 టన్, 0.5 టన్, అలా మనం దీని కెపాసిటీని తగ్గించుకుంటూ రావచ్చు. సూటబుల్ ఫర్ 150 స్క్వేర్ ఫీట్ రూమ్ అన్నాడు. ఇది నమ్మొద్దు. మీరు 1.5 టన్ యూజ్ చేస్తున్నారంటే ఓకే, అప్ టు 200 స్క్వేర్ ఫీట్ వరకు తీసుకోవచ్చు. అప్ టు 200 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజు. ఓకే, దాట్స్ ఇట్. నెక్స్ట్ ఏసీ వచ్చేసి వోల్టాస్. ఈ వోల్టాస్ అనేది మన ఇండియన్ బ్రాండ్, టాటా బ్రాండ్. టాటా అంటే ట్రస్ట్. వోల్టాస్ ఎలాంటి ఏసీ అని అంటే మనకి మారుతి కార్ లాగా అనమాట. దీనికి సర్వీస్కి కానీ దేనికి ప్రాబ్లం ఉంది. ఇందాకటి వాటికి కూడా ప్రాబ్లం ఉండదు, బట్ జనరల్ పర్సెప్షన్ కదా, ఇంతకు ఎప్పటి నుంచో ఉన్న ఏసీస్ కదా వోల్టాస్ మన ఇండియాలో, అందుకని చెప్తున్నా. ఇది ఒక మారుతి కార్ లాంటి ఏసీ, వెరీ రిలయబుల్. మీరు దీనికి సర్వీస్ చేసినా చేయించకపోయినా ఇది పనిచేస్తూనే ఉంటుంది. అలాంటి ఏసీ అనమాట. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ అక్కర్లేదు. ఓకే, ఏసీకి ఏంటంటే యూజువల్లీ ప్రతి ఏసీకి 2 నెలలకు ఒకసారి పైన ఫిల్టర్స్ అనేవి మనం ఇలా తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తూ ఉండాలి. బట్ ఈ వోల్టాస్ ఏసీకి దీన్ని కూడా చేయాలి, బట్ అంత మెయింటెనెన్స్ అవసరం లేదు. డస్ట్ ఫిల్టర్స్ కూడా వీటి నార్మల్ డస్ట్ ఫిల్టర్స్ యూజ్ చేస్తాడు. సో డస్ట్ ఎక్కువగా ట్రాప్ అవ్వదు, ఎలా ఉందో అలాగే పంపిస్తుంది. దీనికి కూడా 52 డిగ్రీస్ బయట టెంపరేచర్ వచ్చేంత వరకు పనిచేస్తుంది, తర్వాత ట్రిప్ అవుతుంది. దీనిలో 4-in-1 అడ్జస్టబుల్ మోడ్. ఇందాక చెప్పా కదా, 1.5 టన్ నుంచి 1.3 టన్, 1.2 టన్ అలా తగ్గించుకోవచ్చు. 5 స్టార్ ఏసీ, ప్రైస్ తక్కువ, 38,000 ఉంది. మీరు ఒకవేళ అమెజాన్కి ఐసిఐసిఐ వాడితే మీకు 2,000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదంటే వేరే క్రెడిట్ కార్డ్స్ వాడితే 2,500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా, అవి ఏ క్రెడిట్ కార్డ్స్ అనేవి మీరు చూసుకోండి, మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ చూడండి, 5 ఇయర్స్ ఆన్ కాంప్రహెన్సివ్ వారంటీ. 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ అంటే ఎంటైర్ ప్రోడక్ట్ మీద, మొత్తం ఇండోర్ అవుట్డోర్ యూనిట్ మొత్తం ప్రోడక్ట్ మీద 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏ బ్రాండు అలా ఇవ్వట్లేదు ఎక్సెప్ట్ గోద్రేజ్ అనమాట. సో ఇన్ కేస్ మీకు తీసుకోవాలి, బడ్జెట్ తక్కువగా ఉంది అనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ వోల్టాస్. ఓకే, కూలింగ్ కెపాసిటీ 4,800 ఉంటుంది. ఇందాక ఎల్జీకి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, 5,000, 4,900 అంతే ఉంటుంది కెపాసిటీ. బట్ చాలా మంచి బ్రాండ్ వోల్టాస్ అనేది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పెడతాను. దీనికి కూడా మీకు ఈ స్వింగ్ ఏదైతే ఉందో 4-వే స్వింగ్ ఉంటుంది. టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ స్వింగ్ అనేది ఉంటుంది. ఇంక ఇవన్నీ హిడెన్ డిస్ప్లే, ఇవన్నీ అన్ని ఏసీలో ఉండేవే, మీకు చెప్పక్కర్లేదు ఇవన్నీ. ఓకే, ఇన్వర్టర్ ఏసీ, కంప్రెసర్, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అన్నీ అన్ని ఏసీలో ఉండేవి. యాంటీ డస్ట్ ఫిల్టర్స్, ఇదిగోండి యాంటీ మైక్రోబియల్ కోటింగ్. ఏంటాడు యాంటీ బ్యాక్టీరియా వైరస్ని ఏమన్నా ట్రాప్ చేస్తాడు వాడు, అంత సినిమా లేదు అది, ఊరికే అలా ఏదో గిమిక్స్ అనమాట, మార్కెటింగ్ గిమిక్స్. నెక్స్ట్ ఏసీ వచ్చేసి హిటాచి అనేది జపనీస్ బ్రాండ్. ఓకే, ఇది ఒక హెవీ డ్యూటీ ఏసీ. యూజువల్లీ హిటాచి, మిట్సుబిషి ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే
ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, ఫంక్షన్ హాల్స్ అలాంటి చోట యూజ్ చేస్తారు. సో ఎక్స్పాండబుల్ ప్లస్ ఏం లేదు. ఎక్స్పాండబుల్ ప్లస్ అంటే ఏంటంటే మీకు 1.5 టన్ కదా అయింది కదా, ఈ 1.5 టన్ నుంచి 1.7 టన్ వరకు, 1.6 టు 1.7 టన్ వరకు తీసుకువెళ్ళవచ్చు. జస్ట్ లైక్ అన్ని ఏసీలో ఉన్నాయి ఈ ఫీచర్స్, మీకు ఉంది కాబట్టి చెప్తున్నా నేను. స్మార్ట్ డిస్ప్లే, స్మార్ట్ డిస్ప్లే అన్నింటిలో స్మార్ట్ డిస్ప్లే ఉంది. 4-వే స్వింగ్, ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఈ ఇండోర్ యూనిట్ అనేది ఉంటుంది. అండ్ ఐస్ క్లీన్ టెక్నాలజీ, ఇది అన్ని దానిలో ఉంది. ఐస్ క్లీన్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఒక్కొక్క ఏసీలో ఒక్కొక్క పేరుతో ఉంటారు. యూజువల్లీ ఏసీ ఆఫ్ అయిపోయిన తర్వాత అవుట్డోర్ యూనిట్ కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. ఇండోర్ యూనిట్ ఏంటంటే కాసేపు రన్ అవుతుంది అనమాట, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ రన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే దానిలో ఉన్న ఫిన్స్లో పట్టిన మిస్ట్ మాయిస్ట్ ఏదైతే ఉందో అదంతా క్లీన్ చేసుకుంటుంది. ఆ వాటర్ అంతా బయట అవుట్లెట్ పైప్ నుంచి వెళ్ళిపోతుంది. అదే టెక్నాలజీ అన్నిట్లో ఉంది. R32 గ్యాస్ అనేది యూజ్ చేశారు. 100% కాపర్ కండెన్సర్ అనేది యూజ్ చేశారు. PM2.5 డస్ట్ ఫిల్టర్స్ అనేది యూజ్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇది ఓల్డ్ స్టార్ రేటెడ్ ఏసీ. ఒకవేళ మీకు న్యూ స్టార్ కావాలన్నా కానీ న్యూ స్టార్ రేటెడ్ ఏసీకి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడికి వచ్చి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే 40,000కి లాస్ట్ ఇయర్ ఏసీ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే, అండ్ దీనికి కూలింగ్ కెపాసిటీ నేను చూపిస్తాను. కూలింగ్ కెపాసిటీ చూడండి 5,000 ఉంది. ఎస్, బికాజ్ ఇట్ ఈస్ ఎ హెవీ డ్యూటీ ఏసీ. మీకు ఎనర్జీ కన్జంప్షన్ ఇక్కడ 700 యూనిట్స్ అనేది చెప్తాడు. అది మీరు పట్టించుకోవద్దు 700 యూనిట్, ఎందుకంటే దీన్ని ఎలా రన్ చేస్తారంటే 25% కెపాసిటీలో పట్టి రన్ చేస్తారనమాట. సో ఎంతసేపు అలాంటి రీడింగ్స్లోకి వెళ్ళొద్దు మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అనేది స్టాండర్డ్ 1 ఇయర్ వారంటీ ఆన్ హోల్ ప్రోడక్ట్ మీద 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 10 ఇయర్స్ ఆన్ కంప్రెసర్, 5 ఇయర్స్ ఆన్ PCB సేమ్. ఓకే, మీరు నన్ను నమ్మి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేను అదొకటే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఏసీస్లో ఏదైనా తీసుకోండి, యూ వోంట్ ఫీల్ రిగ్రెట్. ఓకే, నెక్స్ట్ ఏసీ వచ్చేసి మీకు బడ్జెట్ తక్కువగా ఉంది. ఓకే, అంటే 33,000 వరకు అలా ఉంది బడ్జెట్ అనుకుంటే, మీకు ఒక మంచి ఏసీ కావాలనుకుంటే గోద్రేజ్ ఏసీ తీసుకోండి. గోద్రేజ్ ఏసీ చాలా పేరు వినుండరు, బట్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఈ బ్రాండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళు చాలాసార్లు చెప్పిందంటే వీళ్ళు ఎందుకు ప్రైస్ తక్కువ పెట్టారంటే వేరే వాళ్ళతో కంపీట్ అవ్వడానికి తక్కువగా పెట్టారు. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది గోద్రేజ్ది. 1.5 టన్ 5 స్టార్ ఏసీ 33,000కి మీకు 5 స్టార్ వస్తుందంటే యూ కెన్ టేక్ ఇట్. 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్, నథింగ్ బట్ 5 స్టేజ్ కూలింగ్ ఉంటుంది. 1.5 టన్ నుంచి 1.2 టన్, 1.1 టన్, 1 టన్, 0.8 టన్ అలా మనం మార్చుకోవచ్చు. హెవీ డ్యూటీ కూలింగ్ అట్ 52 డిగ్రీస్. అన్ని ఏసీలకి 52 లేదా 55 డిగ్రీస్ వరకు కూలింగ్ ఉంటుంది. అంటే బయట అంత టెంపరేచర్ ఉన్నంత వరకు అన్నీ పనిచేస్తాయి. మన సౌత్లో బేసిక్గా టెంపరేచర్స్ 48, 47, ఈవెన్ 50 వరకు రీచ్ అవుతాయి. 52 వరకు అయితే ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదు. సో ప్రాబ్లం ఏం లేదు. దీనికి కాంప్రహెన్సివ్ వారంటీ 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది. కిందకు వస్తే మీకు అర్థమవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ చూడండి, కంప్లీట్ ప్రోడక్ట్ మీద జస్ట్ లైక్ వోల్టాస్ 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ మిగిలిన PCB మీద అండ్ కంప్రెసర్ PCB మీద 5 ఇయర్స్ ఉంటుంది. కంప్రెసర్ మీద మీకు ఒక 10 ఇయర్స్ ఉంటుంది. సో దాట్స్ ఇట్. దీనిలో ఫీచర్స్ సేమ్ ఫీచర్స్ అన్నిట్లో ఇందాక చెప్పినలాగే సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఏమీ మార్పు ఉండదు. ఏసీ పని మనం ఆన్ చేస్తే కూల్ చేయడం. ఫైనల్గా మీకు ర్యాపప్ చేయాలనుకుంటే మీకు ఒక హెవీ డ్యూటీ ఏసీ రావాలి, లేదంటే డైరెక్ట్ సన్లైట్ పడుతుంది మీ ఇంటి మీద, చాలా హీట్గా ఉంటుంది, లేదంటే పై ఫ్లోర్లో ఉంది అంటే టాప్ ఫ్లోర్లో మీరు ఇల్లు ఉందనుకుంటే డైకిన్ తీసుకోండి. ఫీచర్ బేస్డ్, హెవీలీ ఫీచర్ బేస్డ్, అట్ ద సేమ్ టైం జపనీస్ టెక్నాలజీ ఏసీ కావాలి అనుకుంటే పానాసోనిక్ తీసుకోండి. అన్ని ఫీచర్స్ ఉంటాయి. యూ కెన్ టాక్ టు యువర్ ఏసీ అనమాట, అలెక్సాతో అన్ని కనెక్ట్ చేయొచ్చు. లేదంటే మీకు ఒక లగ్జూరియస్ ఏసీ కావాలి, వెరీ క్వైట్ ఆపరేషన్ ఏసీ కావాలి, అట్ ద సేమ్ టైం చాలా క్విక్గా కూల్ చేసే ఏసీ కావాలి. సర్వీస్ వైజ్ అసలు ఎల్జీకి మీరు ఏమంటారు, సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారనమాట ఎల్జీకి డైరెక్ట్గా. ఓకే, సర్వీస్ ఇంజనీర్స్ వచ్చి సర్వీస్ చేస్తారు. సో అలాంటి అంత మీకు హెడేక్ అసలు ఏమీ ఉండకూడదు, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఉండకూడదు అనుకుంటే ఎల్జీ ఏసీ తీసుకోండి. ట్రస్టెడ్ బ్రాండ్, ఎప్పటి నుంచో ఉంది, మన మారుతి కార్ లాంటి బ్రాండ్ కావాలనుకుంటే వోల్టాస్ ఏసీకి వెళ్ళండి. హెవీ డ్యూటీ ఏసీస్. వోల్టాస్ లో మెయింటెనెన్స్ అనమాట. జస్ట్ లైక్ మన ఏదో ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక కల్నల్ భర్వాన్ ఆయన చెప్పారు, AK-47 కనుక మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఎప్పుడు మీరు సంవత్సరం పాటు వాటర్లో వేసి తీసినా, మట్టిలో ఉంచి తీసినా మళ్ళీ మీరు కాక్ చేసి ఫైర్ చేయొచ్చు. అలాంటి ఏసీ అనమాట వోల్టాస్. ఓకే, హెవీ డ్యూటీ ఏసీ, జపనీస్ టెక్నాలజీ కావాలి అనుకుంటే, ఫీచర్స్ సేమ్ కావాలి అనుకుంటే హిటాచీకి వెళ్ళిపోండి, ఇది కూడా బాగుంటుంది.
నెక్స్ట్ బడ్జెట్లో మాకు ఏసీ కావాలి అనుకుంటే చాలా ఏసీలు ఉంటాయి బడ్జెట్లో 30,000కి 32,000కి 35,000కి వచ్చే వేరే వేరే చెత్త బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. షార్ప్ అని, తర్వాత మీడియా అని, ఇంకో ఏవేవో బ్రాండ్స్ ఉంటాయి, క్యారియర్ అని. అవి క్యారియర్ ఇప్పుడైతే బాగాలేదు, మీరు డోంట్ బై. బట్ తక్కువైనా కానీ పనికొచ్చే ఏసీ చెప్పాలి కాబట్టి గోద్రేజ్ అని చెప్పి, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది యూజ్ చేస్తున్నారు. గోద్రేజ్ చాలా బాగుంది, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. సో దాట్స్ ఇట్. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇది ఒక గైడ్ లాగా యూజ్ చేయండి వీడియోని. ఎప్పుడు ఏ ఏసీ కొనాలన్నా కానీ డెఫినెట్లీ ఈ వీడియో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.